திருப்பாவை. ஓம் நமோ பகவதே வாசுதேவாய. திருப்பாவை பாசுரம் 6. பொள்ளும் சிலம்பினகான் புல்லரையன் கோயில் வெள்ளை விழிசங்கின் பேர் அரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியக் காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்தறி என்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిర్దేలోరెంబావాయ్. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి, తెల్లవారిందమ్మా, ఇక లేచిరావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన ఘంటానాదం వినలేదా? ఓసి పిచ్చి పిల్ల, భగవద్విషయము నెరుగనిదానా, శంఖధ్వనిని నీవు విని లేచి రావమ్మా. ఇదిగో, పోతన స్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడేనే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాము, మరి నీవు మాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా. ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో గూడి వ్రతము చేయుము.